ఎంత అద్భుతంగా, ఎంత అర్థవంతంగా ఈ గుమ్మాలు బాగు చేయబడినాయో చూడండి. మొదటిగా రక్షణ గుమ్మం యేసుక్రీస్తు. రెండోదిగా నశించిపోతున్న ఆత్మలను రక్షించే బాధ్యతను తెలియచేసే గుమ్మం చేపల గుమ్మం. మూడవదిగా పాత గుమ్మం, మన మూలాలను మర్చిపోవద్దు. మనం ఏ చెక్క నుండి, ఏ రాతి నుండి మనం చెక్కబడ్డామో మర్చిపోవద్దు. అలాగే మూలాలు అనంటే విలువైనటువంటి సూత్రాలు, విలువైనటువంటి పాఠాలు. మన పూర్వీకులు మనకు విడిచిపెట్టిన మూలాలు మర్చిపోవద్దు అంటారు చూసారా. అలాగే మనకు మూలం ఏమిటయ్యా అంటే దేవుని యొక్క ధర్మశాస్త్రం మర్చిపోవద్దు. ఆ తర్వాత లోయ ద్వారం అనగా శ్రమల గుండా, కష్టాల గుండా మన ఆధ్యాత్మిక జీవితం వెళ్ళాల్సి ఉంటుంది. భయపడాల్సిన అవసరంలా. పరీక్ష గుండా వెళితే పరీక్ష పాస్ అయిన తర్వాత రెట్టింపు ఆశీర్వాదం. యోబు తను పరీక్ష పాస్ అయిన తర్వాత రెట్టింపు ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. ఒకవేళ దేవుడు మనల్ని శిక్షిస్తున్నట్లయితే మనం చేసిన తప్పును బట్టి భూమి మీదే శిక్షించబడ్డం మంచిది. క్రైస్తవ సంఘమా విను, మనకు నరకము అనేది లేనే లేదు. మీరు ఎవరైనా నరకానికి వెళ్ళాలనుకుంటున్నారా? నా పేరు నరకంలో ఉందనే భావన మీకుందా అంటే అర్థం ఏమిటి? నేను నరకానికి వెళతాను బ్రదర్, అదే నా స్థానం బ్రదర్ అనుకుంటున్నారా? అది ఏమాత్రం మనకు తగదు. మన నరకానికి వెళ్ళాల్సిన అవసరం లేదు, నరకానికి వెళ్ళకూడదు. ఎందుకని? నువ్వు నేను రక్షించబడాలని చెప్పి యేసుక్రీస్తు శిక్షించబడ్డాడు. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత, ఆయన కార్చినటువంటి రక్తము ద్వారా మనకు పాప క్షమాపణ. కాబట్టి ఏ ఒక్కరూ నశించడానికి వీల్లేదు, ప్రతి ఒక్కరూ రక్షించబడాలి.